శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 29వ తారీఖు ఆగస్ట్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్ర బుధులు బాగున్నారు, షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా మీకు ఉన్నత స్థితిని కల్పిస్తోంది. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురువుగారి యొక్క బలము లేకపోయిన కారణం చేత కొద్దిగా డ్రాబ్యాక్స్ ఏర్పడుతూ ఉన్నాయి. వీటిని మీరు తొలగించుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఉన్నతి మేషరాశి వారికి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడ ఎటువంటి వ్యసనాలకి లోబడకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో ఏదైనా చిన్నపాటి అనిశ్చిత పరిస్థితి ఏర్పడితే దాన్ని గుంభనగానే మీరు సాల్వ్ చేసుకోండి తప్ప బాహాటంగా 10 మందికి చెప్పవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే ఈ గ్రహస్థితులు మీకు అనుకూలంగా అవుతూ ఉన్నాయో ఈ అనుకూలత మీకు మరింతగా అనుకూలత సిద్ధించడానికి అవకాశం ఉంది. ఈ అనుకూలత పొందడానికి మేషరాశి వారు ఇటు శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, ఇటు గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. ఈ 2 గ్రహాలు బలంగా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము లేదా ఒక్కసారి జపం చేయించుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇక ఇతరత్ర చిన్న గ్రహాలు ఏవి ఎంత బాగున్నప్పటికీ కూడా ప్రధాన గ్రహాల యొక్క బలము కూడా ఉన్నట్లయితేనే మనకి చాలా మనశ్శాంతి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా శనిగారి బలము గురువుగారి బలము కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ 2 గ్రహాలకి ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇష్టదేవతారాధన చేయడము చాలా చాలా మనశ్శాంతికి దారితీస్తుందని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, ఏకాదశం బాగుంది, ద్వితీయం బాగుంది, తృతీయం బాగుంది, షష్టం బాగుంది. షష్టంలో చంద్రుడు బాగున్నారు, తృతీయంలో బుధుడు బాగున్నారు, ద్వితీయంలో గురువుగారు బాగున్నారు, ఏకాదశంలో శనిగారు బాగున్నారు. ఇన్ని రకాలుగా బాగుంటున్నప్పుడు ఇంకా మీరు ఆలోచించే పనే లేదు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణలు విడవకుండా చేస్తూ ఉండండి. ఇది చాలా చాలా అద్భుతమైన రెమెడీ. మానసికంగా మంచి పరిస్థితులు ఉంటాయి, ప్రవర్తన ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, చాలా చక్కగా హాయిగా ఉంటుంది. అలాగే భౌతికంగా బాగుంటుంది. చుట్టూరా ఇంట్లో పరిస్థితులు మీరు ఎక్కడికన్నా పెడితే అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాయి మీకు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీ మాట తీరు బాగుంటుంది, ధనము వస్తుంది, భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది. అయితే కోర్టు విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇది మటుకు నమ్మడానికి లేదు. లాభస్థానంలో శనిగారున్నా ఊహించని విధంగా లాభాలు వస్తాయి, కానీ కోర్టు కేసుల విషయంలో మళ్ళీ కొన్ని ఆటంకాలు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎన్నో విధాలుగా మీరు సంతృప్తితో ఉంటారు కాబట్టి అదే సంతృప్తిని చక్కగా కొనసాగించుకుంటూ ఇష్టదేవతారాధన చేయండి. శుభం. మిథున రాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం. రాశిలో ఉన్నటువంటి గురువుగారు, ద్వితీయంలో ఉన్నటువంటి బుధ శుక్రులు, తృతీయంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇవన్నీ చాలా మంచివే. ఇన్ని రకాలుగా మంచి గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఉన్నప్పుడు, మంచి స్థితుల్లో ఉంటూ ఉన్నప్పుడు మీకు ఎక్కడ అనుకూలత రాదు. వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, ధనము బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కుటుంబం పట్ల మంచి అవగాహన ఉంటుంది, కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతృప్తికరంగా వ్యవహరిస్తారు, కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి సంతృప్తితో ఉంటారు, ఉల్లాసంతో ఉంటారు, ఐకమత్యంతో ఉంటారు. అలాగే ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఒకరికి కూడా ఆదాయం పెరుగుతుంది, అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి ఉంటుంది, కష్టం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు కష్టం ఉన్నా సంతృప్తి ఉన్నా ఇవన్నీ మీ ఎదుగుదలకే కారణమవుతాయి. రాబోయే 45 రోజుల కాలంలో గురువుగారి స్థితి సంచారం ద్వితీయ స్థానంలోకి వెళ్ళబోతోంది కాబట్టి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, స్థిర చరాస్తుల వృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా మానసికంగా సంతృప్తితో ఉంటారు. శుభం. కర్కాటక రాశి వారికి అనునిత్యము ఆనందమే.
చంద్రుడి యొక్క కళలు ఎలా వృద్ధి చెందుతూ ఉంటాయో వీరి యొక్క మనస్సు కూడా అలాగే పరిపరి విధాలుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు ఉల్లాసాన్ని ఇస్తున్నారు. అలాగే గురువుగారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉల్లాసాన్ని ఇస్తోంది. చక్కగా దైవభక్తిని పెంచుతోంది. దైవ కార్యాలు చేయడానికి అనుకూలంగా ఉంది. ఇవి అన్ని విధాలా బాగానే ఉంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజ సంచారము మీద ఎప్పుడైతే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉందో ఇక్కడ ఆటంకాలు మొదలైపోతున్నాయి. ద్వితీయ స్థానంలో ధనాధిపతి ధనస్థానంలోనే ఉంటూ ఉన్నప్పటికీ రవి కేతువుల యొక్క కలయిక ఇక్కడ జరుగుతూ ఉన్న కారణం, రాహు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ధనానికి చాలా చాలా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు వెనక కాలంలో ఏదైనా ధనాన్ని పోగు చేసుకొని ఉన్నట్లయితే, సేవింగ్స్ చేసుకొని ఉన్నట్టయితే అవి తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ గురువుగారు ఆదాయాన్ని ఇవ్వడం సంగతి ఎలా ఉన్నా ఖర్చు ఎక్కువ పెట్టిస్తారు. అది కూడా శుభకార్యాల మీద ఖర్చు పెట్టిస్తారు. ఇది దీనికోసము, కుటుంబం కోసము, అన్నదమ్ముల కోసము, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల బాధల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఏ రూపకంగా అయినా కూడా మీరు ధనాన్ని కొంత భాగం వెచ్చించవలసినటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్న కారణం చేత కాస్త అదుపులో ఉండేటట్టుగా ధనాన్ని ఖర్చు పెట్టండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి. రాబోయే 45 రోజుల కాలంలో గురువుగారి యొక్క ఆగమనం మీ రాశిలోకే జరుగుతూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎవరు ఆపినా ఆగని విధంగా మంచి ఉచ్చస్థితిలోకి వెళ్తారు మీరు. గురువుగారి యొక్క ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి. తన రాశే కర్కాటక రాశి, అక్కడ ఉచ్చ పొందుతూ ఉండేటటువంటి గురువుగారు 45 రోజుల కాలం, గట్టిగా మాట్లాడితే ఒక మండల కాలంలోనే వచ్చేస్తున్నారు. వాటికి సంబంధించిన బీజాలన్నీ ఇప్పుడు పడతాయి. కాబట్టి మీకు ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, అష్టమ రాహు యొక్క స్థితి సంచార దోషం కూడా ఉంది కాబట్టి రాహుగ్రహ స్తోత్రాలు పఠించండి, దుర్గా అమ్మవారి పూజలు చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. మరి మిగతా విషయాలలో తప్పనిసరిగా ఓర్పు కలిగే ఉండాలి. రాశిలో ఉన్నారు రవికేతువులు, సప్తమంలో ఉన్నారు రాహువు, అష్టమంలో ఉన్నారు శని, ద్వితీయంలో ఉన్నారు కుజుడు. ఏ విధంగా మీకు మంచి లాభాలు వస్తాయి? ఏ విధంగా అనుకూలత సిద్ధిస్తుంది? క్రమశిక్షణతో కూడిన జీవితం ఉంది మీకు. ఆల్రెడీ సింహరాశి అధిపతి రవి, అద్భుతమైన వ్యక్తిత్వం ఉంటుంది మీకు. మీ రాశిలోనే రవి ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఈ రాహుకేతువుల యొక్క స్థితి దృష్టులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాబట్టి ముందర నవగ్రహాలకి కూడా హోమాలు చేసుకోండి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యండి, లేదా ఒకసారి జపాలు చేయించుకోండి. ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నట్లయితే మీరు స్తోత్రపారాయణాలు చేసుకోండి. మాకు పర్వాలేదు స్తోమత ఉంది అనుకుంటే ఒక్కసారి జపాలు కానీ హోమం కానీ చేయించుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే గురువుగారి యొక్క అద్భుతమైనటువంటి లాభస్థాన స్థితి మీకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు, ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, విలువైన దుస్తులు కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వీటికి సంబంధించి కొంచెం మనసుని అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భార్యాభర్తల అన్యోన్యత కానీ, స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో, లేదా కోర్టు కేసుల విషయంలో, లేదా పిత్రార్జితాలు పంచుకునే విషయంలో ఏ రూపకంగా అయినా జాగ్రత్తలు చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, చాలా చాలా మనశ్శాంతిగా పెరుగుతుంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కోర్టు కేసుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు లాభాలను తెచ్చిస్తున్నారు.
అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు కూడా మీకు లాభాలను తెచ్చిస్తున్నారు. ఈ గ్రహాలే సరిపోతాయా అంటే ఏదో లాభం వచ్చింది లేదా అనుకోని విధంగా ధనం వచ్చింది అన్నంత మాత్రాన మిగతా పరిస్థితులన్నీ బాగుంటాయని చెప్పడానికి రాదు. ఇక్కడ సాక్షాత్తు శని కుజు గురు ఈ 3 గ్రహాల యొక్క కేంద్ర దృష్టి. శని గారి నుంచి గురువు గారు కేంద్రంలో ఉన్నారు, గురువు గారి నుంచి కుజుడు కేంద్రంలో ఉన్నారు, కుజుడి నుంచి శని గారి కేంద్రంలో ఉన్నారు, మళ్ళా కుజుడి నుంచి గురువు కేంద్రంలో ఉన్నారు, గురువు నుంచి శని కేంద్రంలో ఉన్నారు. ఇలా 3 గ్రహాలు పరస్పరంగా కేంద్ర దృష్టి కలిగి ఉన్న కారణంగా కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. ఏ పనికైనా మీరు గట్టిగా పట్టుకుని దాన్ని విడవకుండా చేసుకుంటూ వెడితేనే మీకు ఆ ఫలితాలు కొంచెం త్వరలో కలుగుతాయి. అయితే అయింది లేకపోతే లేదనుకుంటే ఆ ఫలితం అలాగే ఆలస్యమైపోతుంది. కాబట్టి గట్టి పట్టు పట్టండి, పట్టిన పట్టు విడవకండి, దైవ బలాన్ని కూడా పెంచుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవగ్రహాల ధాన్యాలు ఏవైతే ఉన్నాయో 9 రకాల ధాన్యాలు దానం ఇవ్వడము, లేదా ఒక్కసారి హోమం చేసుకోవడము. హోమానికి కూడా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. హోమం చేసుకోవడము ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి అసలు చెప్పవలసిన అవసరమే లేని విధంగా ఉన్నాయి. రాశిలో చంద్రుడు ఉన్నారు, షష్ఠ స్థానంలో శని గారు ఉన్నారు, నవమ స్థానంలో గురువు గారు ఉన్నారు, దశమ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు, ఏకాదశంలో రవి కేతువులు ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి? అన్ని గ్రహాలు బాగున్నట్టే లెక్క. 7 గ్రహాలు అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్ని గ్రహాలు అనుకూలం అవ్వడం అనేది ఎప్పుడో కానీ అరుదుగా జరగదు. మరి అలాంటిది తులారాశి వారికి శనిగారి బలం, గురువుగారి బలం, శుక్రాచార్యుల వారి బలం, బుధుడి బలం, రవి బలం, కేతు బలం, చంద్ర బలం, అసలు ఇన్ని గ్రహాల బలాలంటే మీకు జన్మజాతకం కూడా కాస్త ఇప్పుడు అనుకూల దశలు అంతర్దశలు ఉన్నాయంటే పూర్తిగా ఉచ్చ స్థితికి వెళ్ళిపోతారు, పూర్తి టాప్కి వెళ్ళిపోతారు. మంచి పదోన్నతులు జరుగుతాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి, హోదా పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, రుణాలు దొరుకుతాయి, స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది, మీ మాట చలామణి అవుతుంది, మీరు ఎక్కడికి వెడితే అక్కడ పరపతి పెరిగిపోతుంది, 10 మందిలో ఒక పెద్ద మనిషిగా గౌరవింపబడతారు, కోరుకున్న రుణాలు కోరుకున్న దానికన్నా ఎక్కువ దొరుకుతాయి. అలాగే విజయావకాశాలు, విజయాల పరంపర ఉంటుంది. ఇన్ని రకాల అద్భుతాలు, ఇన్ని గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్న స్థితిలో ఉన్నాయంటే అసలు చెప్పని అలవి కాదు. లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి, మరింతగా శోభిస్తారు. శుభం. వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే నవగ్రహ హోమం చేసుకోవడం. ఒకవేళ మాకంత స్తోమత లేదండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే మీరు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉంటారో లేదా హోమం చేసుకుంటారో చాలా వరకు ఈ గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గిపోతుంది. ప్రతికూలత తగ్గింది అంటే అనుకూలత పెరిగినట్టే, అనుకూలత పెరిగింది అంటే మనశ్శాంతి పెరుగుతుంది ముందర. వాటి వల్ల మనకి ఇంకేదో ప్రయోజనం కావాలి అంటే ఇప్పుడే రాకపోవచ్చు, కానీ మీకు మనశ్శాంతి వస్తుంది. చాలా వరకు మంచి జరగడానికి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో గురువుగారి యొక్క స్థితి నవమ స్థానంలోకి వెళ్ళబోతోంది. పంచమ దృష్టి చేత మీ రాశిని చూస్తారు, వృశ్చిక రాశిని. పైగా గురువుగారు వెళ్ళేది తన యొక్క ఉచ్చరాశిలోకి. మనము అడిగినా అడగకపోయినా, కోరినా కోరకపోయినా మన జీవితాలకి ఏవి అవసరమో ఆ వరాలు ఇస్తారు ఆయన. ఇదే భగవంతుడి యొక్క గొప్పతనం. గురువుగారు ఎప్పుడైతే తన యొక్క ఉచ్చరాశిలోకి రాబోయేటటువంటి కాలం ఆసన్నమవుతోందో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. కొంచెం వేచి ఉండండి, ఈలోగా ఈ పరిహారాలు చేసుకోండి, క్రమశిక్షణతో ప్రవర్తించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్డ్గా ఉండే వ్యవహారాలు తప్పవద్దు. కొంచెం మౌనాన్ని ఆశ్రయించండి, ఇది ఇప్పుడు చాలా అవసరం. భగవంతుడికి మీరు ఏ రకమైన పూజ చేసుకున్నా, ఏ రకంగా ఎవరికన్నా దానం ఇచ్చినా అవన్నీ కూడా మీకు చాలా చాలా సత్ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు సంచారం బాగుంది, లాభస్థానంలో చంద్రుని సంచారం బాగుంది, సప్తమ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నాయో 4 పక్కల, వీరికి చేస్తూ ఉన్న పనులలో
అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ములు బాగుంటారు, అయితే కోర్టు విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ తదుపరి మనోబలం బాగుంటుంది. మానసికమైనటువంటి ధైర్యం ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకుండా చక్కగా ముందరికి వెళ్తారు. దైవభక్తి బాగా పెరుగుతుంది. దైవ పూజలు చేసుకుంటారు. దైవ కార్యక్రమాలకి ధనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే దైవ బలం చాలా బాగుంది కాబట్టి ఏ పని ప్రారంభించినా కూడా అది విజయాల బాటలో ఉంటుంది. అలాగే ఏదైనా బంగారు ఆభరణాల కొనుగోలు గురించి తర్జన భర్జన పడతారు. కొనాలి అనేటటువంటి నిర్ణయానికి వస్తారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి. ఇవి కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం అని చెప్తాం కదా, అలాంటి అదృష్టమే గురువు గారి యొక్క ఆశీస్సులు. సాక్షాత్తు మీ రాశి మీదనే గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది. సంతానం వృద్ధిలోకి వస్తారు. సంతాన అభివృద్ధి జరుగుతుంది. అలాగే సంతానం లేను అనుకున్న వారికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి శుభవార్తలు వింటారు. ఎన్నో విధాలుగా మానసికమైన తృప్తి లభిస్తుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగారి స్తోత్రాలు పఠించండి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి. అన్ని విధాలా మనశ్శాంతితో తృప్తితో ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఎన్ని విధాలుగా జాగ్రత్తలుగా ఉండాలో అన్ని విధాలుగానూ ఉండాలి. దశమ స్థానం బాగుంది. చంద్ర సంచారం జరుగుతోంది. గురువుగారి దృష్టి ఉన్నది. అన్ని విధాలా మీకు ఉద్యోగరీత్యా సంతృప్తి కలిగించే అంశమే. అయితే ఉన్నతి కలుగుతుందా అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. తృతీయ స్థానంలో శనిగారి సంచారం చాలా చాలా అద్భుతంగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం పెరుగుతుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా కాస్త ముందు వెనక బాగా ఆలోచించేటటువంటి తత్వం ఉంటుంది మీకు. అదే ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే నిర్ణయం మటుకు తీసుకుంటారు. ఇక్కడ జాగ్రత్తలతో కూడినటువంటి అంశాలు ఏమిటి అంటే, ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో రాహు గారి యొక్క సంచారం జరుగుతూ దాని మీద రవికేతువుల యొక్క దృష్టి పడుతోంది. కుటుంబంలో చాలా అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది. సంతృప్తిగా మారడానికి పరిస్థితులన్నీ మీరు కొంత కృషి చేయవలసి ఉంటుంది. కొంత త్యాగం చేయవలసి కూడా ఉంటుంది. ఇవి మిమ్మల్ని బాధిస్తాయి. అయితే కుటుంబ సభ్యులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి సఫల యత్నము చేస్తారు. సక్సెస్ అవుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఏదైనా గడిచిపోయిన రోజుల్లో మీరు ఏదన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే వాటి నుంచి వచ్చేటటువంటి ఆదాయం విషయంలో కానీ ఏమి ఆలోచన చేసినా, ఏమి ఆశించినా ఇప్పుడే ఏమీ రాబోవడం లేదు. కాబట్టి మీ కృషిని ఇంకా పెంచుకుంటూ వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కాస్త రవంత సంతృప్తి కనిపిస్తుంది. అయితే ఇష్టదేవతారాధన చేయండి. శివారాధన చేయండి. నవగ్రహాలకి కూడా ధ్యాన శ్లోకాలు చదువుకుంటూ నవధాన్యాలు దానం ఇవ్వండి. కొంచెం కొంచెం ఒక్కొక్క గుప్పెడు అన్ని 9 రకాలు తీసుకుని ఒక్కొక్క గుప్పెడు తీసి అన్నీ కలిపేసి రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా ఆవుకి పెట్టినా కూడా పర్వాలేదు. అలా అయినా చేయవచ్చు. లేదా కొంత పరిమాణంలో ఏదైనా సత్పురుషునికి దానం ఇచ్చినా పర్వాలేదు. మీరు ఏ రకమైన పరిహారం చేసుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనశ్శాంతి కలుగుతుంది. ఏ విషయంలోనూ అప్రమత్తత అవసరం తప్ప ఇది ఏం పర్వాలేదులే అనే భరోసా మటుకు వద్దు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్నది. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమైనా ఉందా అంటే అంతగా అనుకూలత కనబడబోవడం లేదు. ఒక్క గురువుగారి యొక్క స్థితి మాత్రమే చాలా చాలా బాగుంది. మరి బుధగ్రహం షష్ఠ స్థానంలో బాగుంది. అయితే దానివల్ల ఏమైనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే అంత అద్భుతమైన ఫలితాలు ఏమీ ఉండబోవట్లేదు. ఎందుకంటే శుభాశుభ మిశ్రమంగా ఉంది. షష్ఠ స్థానంలోనే శుక్రాచార్యుల వారి సంచారం కూడా ఉంటూ ఉన్నందువల్ల ఏదైనా
కీర్తి ప్రతిష్టలు రావడంతో పాటు అపవాదు కూడా మీరు భరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇది అపవాదు మాత్రమే అని నిరూపించుకోవాల్సి వస్తుంది. దానికి కొంత సమయం పడుతుంది. ధనము మీ చేతికి రావడంలో, ఊహించని విధంగా లాభాలు అందుకోవడంలో ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఏమీ అసంతృప్తి ఉండదు, ఆలస్యం ఉండదు. గురువుగారి యొక్క దృష్టి అద్భుతంగా ఉంటూ ఉన్నది. నవమ దృష్టి పడుతోంది. స్థానము పంచమ స్థానంలో ఉన్నారు. సంతానం చాలా చాలా బాగుంటారు. మీరు చేసేటటువంటి సాధన బాగుంటుంది. మీకు ఒకవేళ సద్గురువులు ఉన్నట్టయితే గురువుల యొక్క సలహాలు తీసుకోండి, సంప్రదింపులు చేయండి, లేదా ఆశీస్సులు అందుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే మీరు సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటారో అసలు ఏ కష్టము మీ దరికి చేరదు. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మనశ్శాంతి మటుకు ఉంటుంది. కృషి బాగా చేయండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయవద్దు. పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకొని ముందరికి వెళ్ళండి అని చెప్పి సూచన చేస్తున్నాను. శివారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శని, కుజ, రాహు, కేతు తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ గ్రహాలకి మరిన్ని సార్లు ధ్యానం చేసుకోవడం అనేది చాలా చాలా మంచిదని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కానీ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి కేతువుల యొక్క స్థితి కానీ చాలా చక్కటి సంచారం కలుగుతూ ఉన్న కారణం చేత ఫలితాలు బాగున్నాయి. ముఖ్యంగా రుణ బాధలు తీరుతాయి. ధనం ఊహించని విధంగా వస్తుంది. ఎక్కడ రావలసిన ధనము ఆటంకాలు లేకుండా వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా విషయాలలో కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ మీనరాశి వారికి ఒక అద్భుతమైన విశేషం ఏం జరగబోతోంది అంటే 44-45 రోజుల కాలం లోపలే గురువుగారి యొక్క సంచారము పంచమ స్థానంలో ఉచ్ఛలోకి వెళ్ళబోతోంది. ఇది చాలా అద్భుతమైన విషయంగా తెలియచెప్పాలి. ఎప్పుడైతే గురువుగారి యొక్క సంచారము మారి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వవలసి ఉందో దానికి తగినట్టుగానే ఇప్పుడు అన్ని బీజాలు పడి అప్పటికల్లా ఫలాలు చేతికొస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టే వీరికి భవిష్యత్ అంతా ఆశాజనకంగా కనిపిస్తుంది. ఏ గ్రహాలు ఆటంకాలను ఇస్తున్నా, ఏ గ్రహాలు చక్కటి ఫలితాలను ఇస్తున్నా ఎట్టి పరిస్థితులలోనూ నిరాశ నిస్పృహలు ఉండవు. ఏదో తెలియని ఆనందం, మనకేదో మంచి జరగబోతోంది, ఈ పని జరుగుతోంది కదా, ఇది బలన అప్పటికి చక్కటి ఫలితాలు ఇస్తుంది, ఇలాంటి ఆశాజనకమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అలాగే సంతాన రీత్యా కాస్త సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. అలాగే ఆశయ సిద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా చక్కగా నెరవేరుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పుడు ఎవరికి కూడా ఏ పని సక్రమంగా అవ్వదు. కానీ వీరికి 2 గ్రహాలే చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ చక్కటి కార్యసిద్ధి కలుగుతుంది. షష్ఠ స్థానంలోనే రవి కేతువుల యొక్క స్థితి ఈ యొక్క ఫలితాన్ని బాగా సూచిస్తూ ఉన్నది. ఇక అతి జాగ్రత్తలతో ఉండవలసినటువంటి వ్యవహారాలు ఏంటి అంటే ఆరోగ్యరీత్యా ఖచ్చితంగా ఔషధ సేవ అవసరం పడేటట్టుగా కనిపిస్తోంది. లేదా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, భూమి తగాదాల రీత్యా కానీ, కోర్టు వ్యవహారాల రీత్యా కానీ, యంత్రాలు, యంత్ర పరికరాలు, అలాగే స్థిరచరాస్తుల యొక్క కొనుగోలు అమ్మకాలు ఇలాంటి విషయాల్లో కానీ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇంకా ఇంకా మీకు కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మనశ్శాంతి చాలా ముఖ్యం. మనశ్శాంతి కలుగుతుంది. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలే. ఇష్టదేవత ఆరాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, హనుమాన్ చాలీసా చేయండి. తిరుగులేని విధంగా సంతృప్తితో ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.